ఇవాళ శ్రీశైల క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా వేలాది మంది భక్తులు అక్కడ ఆచారం అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఒక రాత్రి నిద్ర చేయటం అన్నది అక్కడ సాంప్రదాయం. రోడ్డు మీద పాపం అక్కడ ఉన్న బహిరంగ ప్రదేశంలోనే అలాగే పడుకుని వెళ్ళే పరిస్థితి. దానికి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు ఆయన టైంలో తూర్పు రాజగోపురం కట్టి దానికి సాల మండపాలు కట్టాడు. అవి చూస్తానికి ఆనాడు మరి ఉన్న పరిస్థితులు ఎలా కట్టారో కానీ అది ఇప్పుడు ఏ రకంగానే ఉపయోగపడవు. ఆ కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టి పెడితే ఖచ్చితంగా శ్రీశైల క్షేత్రాన్ని, ఎందుకంటే అప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా మాస్టర్ ప్లాన్ చేయించి లక్షలాది మంది 2-3 లక్షల మంది వచ్చినా కూడా ఆలయంలోనే అంత కంజెస్ట్గా కూడా దానికి ప్లాన్ చేసి అక్కడ అన్ని రకాలుగా 225 కోట్లతోటి కార్యక్రమాలు మొదలు పెట్టించాం పనులు. అలాగే శ్రీశైల క్షేత్రంలో కూడా అభివృద్ధి చేయాలి అని ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే భక్తులకి ఈ సౌకర్యం కల్పించాలని 215 కోట్లతోటి, అంటే 45 కోట్లతోటి ఈ సాల మండపాలు ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా చేసి టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసే టైంకి ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా అక్కడ పక్కన పెట్టేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏమనుకుంటే ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హిందూ దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి హిందూ ధర్మ ప్రచారానికి ప్రతి ఆలయంలోనూ నెల రోజుల పాటు ప్రతి ఆలయంలో మాసోత్సవాలు జరగాలని రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ కూడా హిందూ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో 18 సంవత్సరాల క్రితం కట్టిన ఉత్తర రాజగోపురం, ఏదైతే శివాజీ రాజగోపురంగా చెప్తారు, కట్టిన తర్వాత దాని మీద కలశాలు పెట్టడానికి మరి ఏ ప్రభుత్వం ముందుకు రాకపోతే, అనేక అవాంతరాలతోటి ఆగిపోతే దాన్ని ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకుని 6 కేజీల బంగారాన్ని, స్వామివారి బంగారాన్ని తిరుమలకి పంపించి అక్కడ కలశాలు చేయించి దానికి 60 లక్షలు 70 లక్షలు మజూరీ ఛార్జీలు ఇస్తే అవన్నీ కూడా నేను అప్పుడున్న ఈవోతో మాట్లాడి భగవంతుని చేసే దాంట్లో మనం ఛార్జ్ చేయటం ఏంటంటే ఏం లేదు, మేము దేవాలయం తరఫున మేము ఫ్రీగా చేసి పంపిస్తామంటే ఆ కలశాలు పెట్టి కుంభాభిషేకం చేసేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తే ఆనాడు ఆ కార్యక్రమంలో కంచి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు, అలాగే జగద్గురువులు, పుష్పగిరి పీఠాధిపతులు, కాశీ పీఠాధిపతులు, అనేక మంది పీఠాధిపతులు పాల్గొని ఇటువంటి ఒక గొప్ప మహాకుంభాభిషేకం, నేను దేశంలో అనేక కుంభాభిషేకాలు చేశాను, కంచిపీఠ తరపున కానీ ఇంకా ఇతరులు